హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఉదయం రొటీన్ వ్లాగ్ అనమాట. ఉదయం పొద్దున్నే అయితే లేచానమాట. పిల్లల స్కూల్కి పంపించాలి కాబట్టి రోజు ఉదయం లేస్తేనే వాళ్ళకి స్కూల్కి వెళ్ళే టైంకి వంట అయితే రెడీ అవుతుంది. అందుకని చెప్పేసి ఉదయం 5:30కి అయితే లేచేసి వంట అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టేసుకొని వండేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే పులిహోర చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను వాళ్ళ కోసము. ఇక పులిహోర మా కోసమేమో గోకరకాయ కర్రీ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు పచ్చిమిర్చి అవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఓకేనా? ఇక పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇక గోకరకాయ అయితే ఉడికించాలన్నమాట. మనం పొయ్యి మీద ఉడికిస్తే చాలా టైం పడుతుంది. నేనైతే చాలాసార్లు అంటే ఆ గోకరకాయ ఉడికేసరికి చాలా టైం అయితే పడుతుంది అనమాట. అయితే నేనేం చేస్తానంటే కుక్కర్లో వేసేస్తాను అనమాట. కుక్కర్లో ఒక 2-3 విజిల్స్కి ఉడుకుతుంది. అయితే ఫస్ట్ నేను భయపడ్డాను అనమాట. ఏంది మెత్తగా అయిపోతుంది కదా కుక్కర్లో అయితే, అంటే పప్పు మనం వేస్తుంటే మెత్తగా అవుతుంది కదా, అట్లా కూడా మెత్తగా అయిపోతుందేమో అని చెప్పేసి ట్రై చేద్దామని ఒకరోజు వేసిన. అది నార్మల్గా ఉడికిందనమాట. ఎక్కువ విజిల్ కాకుండా 1-2-3 పెట్టేసి తర్వాత తీస్తే అది మనం ఎలా అనుకున్నామో అంతవరకే ఉడికింది. నేను ఒకసారి ట్రై చేసి మీకు చెప్తున్నాను. కుక్కర్లో అయితే వేస్తున్నాను అనమాట. ఆవిరి అనేది ఎక్కువ ఎక్కడ వెళ్ళదు కాబట్టి కుక్కర్లో అయితే ఒక 2 విజిల్ 3 విజిల్లోకి వచ్చేస్తుంది. మనకు కూడా తొందరగా అయినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పి నేను కుక్కర్లోనే వేస్తాను. గోకరకాయ అయితే మీరు కొత్తగా అయితే అనుకోకండి, కుక్కర్లో వేయడం గోకరకాయ అని చెప్పేసి అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాం అనమాట. కొత్త కొత్త ప్రయోగాలు తెలుసు కదా మన ఆడవాళ్ళది ఎట్లా ఉంటుంది అనేది. ఏదో అన్న ఒకటి కొత్తగా ట్రై చేయాలనుకుంటాము. అట్లా అయితే చేసిన అనమాట. మంచిగా ఉడికింది కూడా. ఇక్కడ వచ్చేసి రైస్ అయితే అయ్యింది. ఇక నేనైతే వాళ్ళ బాక్స్కు వేడి వేడి పెడితే స్మెల్ వస్తుంది కాబట్టి కొద్దిసేపు పక్కకు తీసి చల్లారి పెడతాను అనమాట అన్నము. ఒకవేళ వాళ్ళు తినాలనుకున్న చల్లారిన అన్నం తింటారు, లేకపోతే స్కూల్కి బాక్స్ పెట్టినా కానీ మంచిగా ఉంటుంది అనమాట. పులిహోర వేడి వేడి పెడితే ఆ బాక్స్లలో స్మెల్ వచ్చి మధ్యాహ్నం టైం తింటారు కదా వాళ్ళు, అందుకని చెప్పేసి పక్కనైతే చల్లారబెట్టుకుంటాను అనమాట. ఇక మేము కూడా తినడానికి పిల్లల కోసం కొంచెం సపరేట్గా రైస్ అయితే తీసి చల్లారబెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఇక పులిహోర కోసము నేనైతే రెడీ చేస్తున్నాను అనమాట. నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు. నేను ఎక్కువగా చింతపండు పులిహోర ఇంట్లో ఏది ఉంటే అది ఎక్కువ చేస్తాను, కానీ చింతపండు పులిహోర ఎక్కువ ఇష్టం అనమాట నాకు. అయితే నిమ్మకాయలు ఉన్నాయి కదా ఇంట్లో, ఎందుకు చింతపండు అని చెప్పేసి నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాను. ఇక పులిహోరలో ఎట్లా ఉన్నా కానీ పులుపు ఉంటే సరే అన్నట్టు ఉంటుంది అనమాట. ఇక నేను అయితే నూనె పోసుకొని పోసు గింజలు వేసుకొని పప్పులు అవన్నీ ఉంటాయి కదా వేసుకున్నాను. పల్లీలు అయితే లేవన్నమాట, స్కిప్ చేసేసుకున్నా. అంటే లేనప్పుడు ఏం చేస్తాను చెప్పండి, ఉన్నాయి ఇంట్లోనే ఉన్న దాంట్లోతోటే చేసుకోవాలి. పల్లీలు అయితే అయిపోయినాయి. రోజు చట్నీ చేస్తుంటే ఏడుంటాయి చెప్పండి. ఇక అదొకటి. ఇంకా పిల్లలకు నేను పప్పులు పెట్టినప్పుడు శనగలు కూడా నానబెట్టి పెడతాను అనమాట, ఒకరోజు తప్పించి ఒకరోజు. అందుకని చెప్పేసి పల్లీలు అయితే లేవు. ఇక్కడ వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు పసుపు వేసుకొని ఇక చేసుకుంటున్నాను అనమాట. ఇక ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి, అన్నీ ఉండాలంటే ఉండవు కదా. వీడియోలో కంపల్సరీ వేయాలన్నట్టు వేసే తీయాలన్నట్టు ఏమి ఉండదు కదా, ఏది ఉంటుంది ఉన్నది చేసుకొని తినాలన్నమాట. నేనైతే అలానే ఇదే కావాలి, ఇది ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి ఏమనుకోను. ఇంట్లో ఏది ఉంటే దాంట్లోతోటి సరిపెట్టుకొని వంట అయితే చేస్తాను అనమాట. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు అంతే అనుకోండి. అంటే నేను వీడియో తీస్తున్నా కదా, ఇది అయిపోతే ఏమనుకుంటారు, అది అయిపోతే ఏమనుకుంటారు అని ఏం లేదనమాట. ఉన్నది ఇంట్లోనే వేసి వీడియోస్లో చూపిస్తాను, ఏమనుకోకండి. నేను ఇలానే చేస్తాను, ఇలానే ఉంటాను, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను ఎలా ఉంటానో అలానే మీకు వీడియోలో అయితే చూపిస్తాను.
కొత్తగా ఏమైతే నేను చూపించాలనుకుంటలేను. నేను లైఫ్ స్టైల్‌లో నేను ఎలా ఉంటానో మీకు వీడియోలో కూడా అలానే చూపిస్తాను. ఓకేనా? ఇదనమాట నా మాటల్లో మీకేమన్నా అర్థం కాకపోయినా, తేడా ఉన్నా గానీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? మార్చుకోవడానికి ట్రై చేస్తా. ఇదనమాట. ఇక నిమ్మకాయలైతే అన్నంలోనే పిండేసుకొని ఇక పోస్ట్ చేసుకున్నా కదా పులిహోర కోసం, దాంట్లో అయితే వేసి కలుపుకుంటా అనమాట. ఏందో ఏమో అని ఈ బాండ్ అయితే చాలా చిన్నగా అయిందనమాట. ఇట్లా అన్నము ఇలా ఏదన్నా రైస్ వేసినప్పుడు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. కూర అయితే మాకు సరిపోతుంది బాండి. ఇట్లా రైస్ చేసినప్పుడే అన్నం వేసుకొని కలపడం రాదనమాట. ఇంకోటి వీడియోలో తీస్తున్నప్పుడు అది బాండిలా బ్లాక్ కనిపిస్తుంది అనమాట. వీడియోలో బ్లాక్ కనిపిస్తుంది, క్లారిటీగా అర్థమవుతలేదు. వేరేది బాండి అయినా ఏదైనా తీసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ కుదరటం లేదనమాట. అసలు అది గుర్తు రావడం లేదు. బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు కూర వేసినప్పుడు గుర్తు వస్తుంది. మనీ కూడా ఉండాలి కదా, రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. 500 పెడితేనే మంచిది స్టాండర్డ్ది వస్తుంది అనమాట. లేకపోతే అన్ని డూప్లికేట్వి ఉంటాయి, చాలా రోజులు ఉండవు. అందుకనే వేరేదైతే తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నా. ఇక ఇక్కడ వచ్చేసి గోకరకాయ కర్రీ అయితే ఉడకబెట్టుకున్నాను చెప్పిన కదా, దీంట్లో అయితే చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి చికెను ఇట్లా బిర్యానీకి, మటన్కి చేస్తారనమాట. దీంట్లో చేస్తాము మేము. ఇక ఈరోజైతే గోకరకాయ కర్రీ చేస్తున్నాం. బాండీలా అది పులిహోర చేసిన కాబట్టి దీంట్లో అయితే చేస్తున్నాను అనమాట. అయితే నేను ఏ కర్రీ చేసినా కానీ ఒకే విధంగా చేస్తాను. ఒకరోజు మంచిగా ఉందంటారు, ఒకరోజు బాగాలేదు, టేస్ట్ లేదని చెప్పి చెప్తారనమాట. నాకైతే అస్సలు అర్థం కాదు. అన్నీ ఈరోజు చేసినట్టు రేపు అట్లానే చేస్తా. ఏదైనా కూర చేసినప్పుడు అల్లేం తక్కువైంది, ఇల్లేం ఎక్కువైంది అని చెప్పేసి కొంచెం డౌట్ వస్తుంటుంది. కానీ ఇక నాకు అర్థం కాదనమాట. వీళ్ళు ఏం చెప్తారు ఏందనేది అసలు వినకుండా నాకు తోచినట్టు, నాకు ఇష్టం వచ్చినట్టు అయితే చేస్తాను అనమాట. కానీ ఇప్పటి కూడా నాకు అర్థం కాదు. అన్నీ ఒకే విధంగా చేస్తా, కానీ ఇక నచ్చరు అనమాట. ఇవాళ బాగుందంటారు, మళ్ళీ అదే కూర వీళ్ళు రేపు చేస్తే ఇది బాగాలేదు, ఈరోజు బాగాలేదు, మొన్న బాగున్నది అని చెప్పి చెప్తారనమాట. నాకు అర్థమయ్యే ఏంటంటే, అయితే నేను మనసు పెట్టి చేస్తలేనేమో. ఓ రోజు తిరుగు అంటే ఎప్పుడో ఒక విధంగా ఉండం కదా. అందుకే ఇక మీకు నచ్చుతలేదని చెప్పేసి అనుకుంటా నేను, అంతేగాని నేను అనను అనమాట. ఇంకా సరే వాళ్ళకి నచ్చినట్టుగా నచ్చే విధంగా చేయాలి కాబట్టి సరేలే అని చెప్పేసి చెప్తాను అనమాట. మా వాడికి సర్లే అని ఒకటి ఏమైంది, మంచిగానే ఉంది కదా, అన్నీ మంచిగా వేసినా అని చెప్పేసి కొద్దిసేపు గొడవ కూడా పెట్టుకుంటాం మా పిల్లలతోటి, మా ఆయనతోటి. ఇక గోకరకాయ వచ్చేసి వేసిన అనమాట. కొంచెం నూనెలో అయితే వేయించుకోవాలన్నమాట. గోకరకాయ బాగుంటుంది. ఎమ్మటి వాటర్ కానీ కారం వేసి అట్లా వేయకుండా కొద్దిసేపు ఆయిల్లో వేగిన తర్వాతకి నేను ఇప్పుడు పచ్చిమిర్చి అయితే పడుతున్నాను అనమాట. ఆ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇక మేము పచ్చికాయలు ఎక్కువ తింటాడనమాట మా ఆయన. అంటే దొండకాయలు కానీ ఇట్లా గోకరకాయలు కానీ అన్నిట్లో పచ్చికాయలు వేసి చెయ్యి, పచ్చికారం వేసి చెయ్యి అని చెప్పేసి చెప్తాడనమాట. ఏం లొల్లి, పచ్చికాయ లొల్లి అని చెప్పేసి ఇంకా చేస్తాను. మా ఆయన ఎట్లా తెలుసా, పచ్చిమిరపకాయలు ఓన్లీ ఇట్లా ఆయిల్లో మార్చి అది మనం ఎల్లిగడ్డ వేసి రుబ్బుతాం కదా, అట్లా ఓన్లీ పచ్చిమిరపకాయలు అదే తింటాడు అనమాట. అట్లా ఉంటుంది మా అన్నలతోటి. సరే ఇక అలాగ నచ్చింది చేస్తాం. కానీ ఇక్కడ వచ్చేసి ఇక నేను చేసేవి ఈ వీడియోస్ అసలు ఎక్కువ రీచ్ కావడం లేదనమాట. అదే నాకు చాలా బాధ అయితే అనిపిస్తుంది. ఎంత కష్టపడి తీస్తున్నాను కదా, కొంచెం ఒక 100, 150 వచ్చినా కానీ నాకు ఫుల్ హ్యాపీ. మినిమం ఒక 20 కూడా 30, 50 కూడా వస్తలేవన్నమాట. అదే కొంచెం బాధ అయితే అనిపిస్తుంది. ఏంది అసలు ఇంత కష్టపడి తీసినా కానీ కొంచెమన్నా వ్యూస్ రాకపోతే ఎలా తీయాలా వద్దా అని క్వశ్చన్ మార్కులనే ఉన్నా అనమాట. కొంచెమన్నా అసలు ఇట్లా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తే అసలు ఎంత ట్రై చేసినా కానీ రావట్లేదు అనమాట. వాళ్ళు చెప్పే టిప్స్ అవన్నీ పాటించినా కానీ
ఏం చేస్తామో ఏదో వస్తాయిలే దాని గురించి అసలు మైండ్లో తీసేసిన నా వీడియోస్ పెడుతున్నానా, నేను తీస్తున్నానా అదే ఉండాలి నా మైండ్లో అని చెప్పేసి అనుకుంటూ వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట. వ్యూస్ గురించి అస్సలు ఆలోచిస్తలేను. అవి వస్తున్నాయా వస్తలే కూడా నేను చూస్తలేను అనమాట. దాన్ని వదిలేసి ఇక నేను వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాను. దయచేసి నా కోసమైనా కొంచెం వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఏదన్నా అడగాలనుకున్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మీ మంచి మనసుతో నన్ను సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.